రోజుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఏందనేది ఒక తర్కంగా ఒక ఆలోచనగా ఉంటాం. మనం సంపాదించే దాంట్లో మినిమం నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనం సంపాదించి ఎంతైతే మంత్లీ సంపాదిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు 10,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు, 10 కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారు. మనం 10 కోట్లు 10 లక్షల వాళ్ళకి ఏం చెప్పలేము, అది అవసరం లేదు. 10,000 నుంచి 3 లక్షలు సంపాదించే వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నాను. మనం ఏదైతే 10,000 రూపాయలు సంపాదిస్తున్నామో నెలకు కనీసం ఏంటంటే మనకు బాధ్యతలు ఉంటాయి. ఒక రెంట్ కట్టాలి, లోన్ కట్టాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్నీ కూడా బాధ్యతలు ఉంటాయి. ఆ 10,000లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకు తెలుసు. కనీసం మీకు ఏదైతే ఒక రెంట్ కట్టే బాధ్యత ఒక నెలకు 5,000 ఉంటుంది. అలాగే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే మీ యొక్క దాసే విధానం, డబ్బులు దాసే విధానం కూడా మినిమం 10% పక్కన పెట్టగలిగితే, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఒక ఐడియాలజీ గురించి నేను చెప్తున్నాను. మనకు ఒక పిల్లలు ఉంటారు ఇంట్లో. పిల్లలు ఉంటే మనం ఏం చేస్తాము, వాళ్ళకి పాల డబ్బాలను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి మనం అన్నీ కూడా సౌకర్యాలు చేసి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి వాళ్ళు బాగుపడే విధంగా మనం తయారు చేస్తాం, ఒక ఎంప్లాయ్మెంట్ గాను ఇలా. అలాగే మీ యొక్క భద్రత గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒక 2 పిల్లలు 3 పిల్లలు మీరు ఎలా అయితే కాపాడుకుంటూ వస్తున్నారో, ఆ 4వ పిల్లోడు అనేది మన భద్రత, మన డిపాజిట్, మనం దాచుకునే డబ్బు. అది మినిమం ఏంటంటే మీరు ప్రతి నెల మీరు ఏదైతే అవసరాలకు మీరు వాడుకుంటున్నారో, ఈ నెలలో కంపల్సరీ రెంట్ 20,000 కట్టాలి, పాలోడికి 3,000 కట్టాలి. ఇలాగే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని దాచుకునే విధానాన్ని కూడా ఒక పాత్రగా దాంట్లో తీసుకుని ఒక 10% మినిమం మీరు ఏంటంటే మినిమం మీరు సంపాదించిన దాంట్లో 10% దాయగలిగిన మీ ఫ్యూచర్లో మీకు రేపొద్దున ఏమీ చేయలేకుండా మీరు మంచి రిటైర్మెంట్కి వచ్చేవాడికి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే విధంగా వస్తుంది. ఎందుకంటే సామాన్యంగా ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, అందరికీ కూడా సంపాదిస్తారు, ఇంత సంపాదించిన తర్వాత పిల్లలకి ఇచ్చేస్తారు, తర్వాత అతనికి ఉంటుందా ఉండదా, తర్వాత చూసేవాళ్ళు ఉండరు. ఇవన్నీ కూడా మనకి అభద్రతాభావం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని ఎలా పెంచడం మీ బాధ్యత అనుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్ మీరు అమౌంట్ని కూడా దాచుకుంటానికి మీరు ఏదైతే డిపాజిట్ చేసుకుంటారో ఆ అమౌంట్ కూడా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ 4వ కొడుకుగా మీరు దాచుకునే ఈ 10% డబ్బులను ఒక 4వ కొడుకుగా భావించి దాన్ని కూడా పెంచుకుంటూ వస్తే మనకి లైఫ్లో ఆఫ్టర్ 55 తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించి మీరు ఏంటంటే ప్రతి విషయము ఏదో మనకు ఉంది కదా రేపు ఉంటుంది అనేది కాకుండా మన అందరం కూడా ఉంటాము. మనం 3 పిల్లలకి మనస్తత్వాలు వేరే ఉంటాయి, కానీ డబ్బుకు మనస్తత్వం వేరేది ఉండదు, ఒకటే ఉంటుంది. మనం 10 రూపాయలు దాచిపెట్టుకుంటే అది 100 రూపాయలు అయ్యే విధానం ఉంటుంది, కానీ 10 9 రూపాయలు అయితే కాదు. దానివల్ల మిత్రులారా నేను చెప్పే విషయం ఏంటంటే అందరూ కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి మినిమం భద్రతాభావంతో మీరు 10% మీరు సంపాదించిన దాంట్లో దాచుకోమని నా యొక్క విజ్ఞప్తి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే మీరు ఎక్కడికి పోయినా బంగారం కొన్నా ఏది కొన్నా పెరుగుదల తరుగుదల అనేది ఉంటుంది, కానీ ల్యాండ్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో తరుగుదల అనేది ఉండదు. ఆగితే అలా ఆగుద్ది. మళ్ళీ ఒకటేసారి మీరు 10 సంవత్సరాలు ఏదైతే వెయిట్ చేశారో 11వ సంవత్సరం 10 సంవత్సరాల విలువ మీకు వచ్చేస్తుంది. అందువల్ల మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ల్యాండ్ మీద పెట్టుకుంటూ పోతే మీరు సంపాదించిన దానికి 100 టైమ్స్ పెరిగేది ఒక్క ల్యాండ్ మాత్రమే. ఈ ల్యాండ్లో ఏంటంటే మీరు ఎవ్రీ 5 ఇయర్స్ 3 ఇయర్స్కి మీరు ఎంతైతే స్టోరేజ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ల్యాండ్ మీద పెట్టుకోమని నేను కోరుకుంటున్నాను. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నది. ఎందుకంటే భూమి ఉంది, కానీ ఏంటంటే భూమి జనాలు పెరుగుతున్నారు. మన భారతదేశ జనాభా మన స్వాతంత్రం వచ్చిన నాటికి 30-40 కోట్లు ఉండేది, ఇవాళ 140 కోట్లు అయింది. ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత 200 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే భూమి అయితే పెరగదు, సముద్రాలు అయితే ఎండిపోవు, అడవులు అయితే కొట్టేయలేరు. కాబట్టి ఉన్న భూమిని అప్రిషియేషన్స్ అవుతుంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మన ఫ్యూచర్లో ఏంటంటే మన పిల్లోడు ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజున కొని పెడితేనే ఆ రోజు ఇల్లు కట్టగలుగుతాడు. ఆ రోజు కొని ఇల్లు కట్టాలంటే 6 కోట్లు అవుతుంది. వాళ్ళు ఉన్న ప్రకారం ఇవాళ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే 3.5 కోట్లు అవుతుంది. ఆ రోజు కొనుక్కోవాలంటే 30 కోట్లు అవుతుంది. దయచేసి ఏంటంటే మీరు పెట్టేది మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మీద పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ల్యాండ్ మీద పెడతాం వల్ల మీకేంటంటే మీ డబ్బుతో పాటు మీరు జమ చేసే 10 రూపాయలు మీరు జమ చేయగలిగితే మీ లైఫ్ ఎండింగ్లో ఉపయోగపడేది 1,00,000 రూపాయలు ఉపయోగపడే విధంగా మీకు డబ్బు గ్రోత్ అవుతుంది. కాబట్టి ఆ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ వీడియో చేసిన అందరూ షేర్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా అందరికీ తెలియాలి. అందరికీ తెలిస్తే నాకు 10 మంది దీనివల్ల మారినా కూడా నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని అందరూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.